ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దాన్ని బట్టి నీ వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ వందనములు. ఈ సమయంలో ఆరంభిస్తా ఉన్నాము. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపను మా పక్షంగా విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. వచ్చిన వారి కొరకే నీ వందనములు, రావాల్సిన వారు ప్రార్థన చేస్తా ఉన్నా. జ్ఞాపకం చేసుకున్నాడు. వారు కూడా సమయాన్ని గుర్తిరిగి నీ సన్నిధికి రాగలుగుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. రోజులు ఇస్తున్నాడు. బట్టి మా సమయం అంతా కూడా దీవునికరంగా ఉంచుతున్నాడు. మా చేరిక ఈ నామానికి మహిమకరంగాను, మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. మా వారి అనేక చోట్ల ప్రార్థనా గురికి చేరవస్తా ఉన్నారు. ఉపవాస ప్రార్థనలు కలిగి ఉన్నారు. ఆన్లైన్ ప్రేయర్స్ కలిగి ఉన్నారు. అందరికీ ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి కూడా మీ సహాయం అనుగ్రహిస్తున్నాయి. మేమందరము కలిసి నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థించినట్లుగా, అనేకుల క్షేమం కొరకు ప్రార్థించినట్లుగా, మా దేశం యొక్క అధికారుల కొరకు, పాలకుల కొరకు ప్రార్థించినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. కొంతమంది బందిఖానాలలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేయడానికి సహాయపడుతున్నాడు. కొంతమంది ఈ నామం నిమిత్తమై శ్రమ పొందుతా ఉన్నారు. వారి విడుదల కొరకు ప్రార్థించినట్లుగా సహాయపడుతున్నాడు. మేమెంతో సౌఖ్యంగా ఆరాధించగలుగుతా ఉన్నాం. కొన్ని చోట్ల ఇటువంటి సంగతులు కలిగిన వారు ఉన్నారు. వారి కొరకై విజ్ఞాపన చేయడానికి సహాయపడుతున్నాడు. కాబట్టి నీ యొక్క వాక్య భావనను మేము విని నీ వాక్యానుసారంగా ప్రార్థించినట్లు కూడా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. సహాయపడుతున్నాడు. ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ఆనందించినాము. ముగింపు వరకు కూడా మీ సహాయం అనుగ్రహిస్తున్నాడు. పాట పాడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతున్నాడు. మా ప్రియులైన వారు కొందరు కొంత అనారోగ్య పరిస్థితులను బట్టి మరి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారి కొరకు కూడా విజ్ఞాపన చేయడానికి సహాయపడుతున్నాడు. మరి రాని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆమె కూడా భద్రపరుస్తున్నారండి, క్షేమం గ్రహిస్తున్నాడు. శుభారాధనలో ప్రార్థన చేస్తా ఉన్నాం, సహాయపడుతున్నాడు. మరి గోల్డ్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం, సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తున్నాడు. విజయ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. స్టంట్ వేయవలసి ఉంటుండగా ఆ సమయంలో కూడా దేవునికరంగా ఉంచుతున్నాడు. ఇలాగూ అనారోగ్య పరిస్థితులు వారి కొరకు కూడా మేము వైపు చేతి కొరకాయి మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ సమయం అంతా దీవించి పెడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ సహాయం కొరకు వచ్చిన వారితో మీకు వందనములు. కాన్ఫరెన్స్ జ్ఞాపకం చేసుకునండి. బాలసేవ దేవుడు స్తుతిస్తా ఉన్నాం. బిడ్డకు ఆసక్తిని బట్టి నీకు వందనములు. ఈ శబ్దాంతరం ద్వారా నీ వాక్కు చక్కగా వినబడి కొరకే సహాయపడుతున్నాయి. ఎవరైతే కాలంలో ఉన్నారో వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాం. వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సమయంలో దీవించి పెడుతున్నాడు. ఏమి పాడాలో ఏమి బోధించాలో తెలియపరుస్తున్నాడు. నా ఆలోచన నా తలను విడిపించి నీ శ్రేష్టమైనటువంటి మార్గంలో నడిచిపోవడం కొరకే సహాయపడుతున్నామని, నీ చిత్తం నెరవేర్చే వారు సహాయపడుతున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగిన ప్రతి మానవుడు విడిపించున్నాము తండ్రి. పాట సంఖ్య 412, పాత పుస్తకాల్లో 409. 412, 409.
మాట వినుమని ప్రభువా నిను, నా మాట వినుమని ప్రభువా నిను, నిన్ను రక్షింపరులా చూచుండే, నిన్ను రక్షింపరులా చూచుండే, నా మాట వినుమని ప్రభువా నిను, నా మాట వినుమని ప్రభువా నిను. పాపుల రక్షకుడు యేసు ప్రభువు, పాపుల రక్షకుడు యేసు ప్రభువు, నీతిమంతుల కాదు పాపుల పిలాచెను, నీతిమంతుల కాదు పాపుల పిలాచెను, నిన్ను దయాళుగా ప్రేమించెను, నిన్ను దయాళుగా ప్రేమించెను, ప్రేమించెను. నా మాట వినుమని ప్రభువా నిను, నా మాట వినుమని ప్రభువా నిను. తప్పిన వారిని వెదుకవచ్చెను, తప్పిన వారిని వెదుకవచ్చెను, తానే నాకేను పరికించుకో, తానే నాకేను పరికించుకో, దాపున నీరాచెను రక్షింపను, దాపున నీరాచెను రక్షింపను, రక్షింపను. నా మాట వినుమని ప్రభువా నిను, నా మాట వినుమని ప్రభువా నిను. జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను, జీవనదాతగా ప్రభు యేసు వచ్చెను, నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము నీకు కలిగించును, కావున ప్రభుని దరిచేరెను, కావున ప్రభుని దరిచేరెను, దరిచేరెను. నా మాట వినుమని ప్రభువా నిను, నా మాట వినుమని ప్రభువా నిను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెను, జీవన జ్యోతిగా జగమునకొచ్చెను, నీవే వెలిగితివా నీ స్థితిని, నీవే వెలిగితివా నీ స్థితిని, నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును. నా మాట వినుమని ప్రభువా నిను, నా మాట వినుమని ప్రభువా నిను. పాతవాటిని పారద్రోలను, పాతవాటిని పారద్రోలను, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించుని స్థితిగతిని, పరికించుని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువా నిను,
మాట వినుమని ప్రభువానెను. నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువానెను. నా మాట వినుమని ప్రభువానెను. పాట సంఖ్య 447, పాత పుస్తకాలు 444, 447, 444. నిమ్ముగని సుదినంబునుండి నిమ్మునా శివారించెదను. పొమ్మని నవో మా ప్రభువా, నిమ్ముగని సుదినంబునుండి నిమ్మునా శివారించెదను. పొమ్మని నవో మా ప్రభువా, మునుపాటి మందిర మహిమాను పెంచు కడవాటి మందిర మహిమా. మునుపాటి మందిర మహిమాను పెంచు కడవాటి మందిర మహిమా. శ్రీస్థలమందు నా సమాధానం, శ్రీస్థలమందు నా సమాధానం, ఎంతైనా నీచెదనంటివి ప్రభువా, ఎంతైనా నీచెదనంటివి ప్రభువా. నిమ్ముగని సుదినంబునుండి నిమ్మునా శివారించెదను. పొమ్మని నవో మా ప్రభువా, నిమ్ముగని సుదినంబునుండి నిమ్మునా శివారించెదను. పొమ్మని నవో మా ప్రభువా. అన్యాయములను కదిలింపగానే అన్ని వస్తువులు తేబడును. అన్యాయములను కదిలింపగానే అన్ని వస్తువులు తేబడును. వెండి బంగారములన్నీయు నావే, వెండి బంగారములన్నీయు నావే, దండిగా నీచెదనంటివి ప్రభువా, దండిగా నీచెదనంటివి ప్రభువా. నిమ్ముగని సుదినంబునుండి నిమ్మునా శివారించెదను. పొమ్మని నవో మా ప్రభువా, నిమ్ముగని సుదినంబునుండి నిమ్మునా శివారించెదను. పొమ్మని నవో మా ప్రభువా, ఇంపురతుని ధవమాసమున ఇరువాది నాల్గవాదినము. ఇంపురతుని ధవమాసమున
పాదమున ఇరువాదినాగా వాడినాను నీ మందిర ఆస్తి భారమును నీ మందిర ఆస్తి భారమును నీ వాజ్ఞాపించి వేయించి నీ వాజ్ఞాపించి వేయించి శ్రీరాంబునంది శివాదించేదాను మరినవో మా ప్రభువా నిమ్మోగనీషు దినంబునంది నిమ్మునా శివాదించేదాను మరినవో మా ప్రభువా నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యముగా నీ ఆజ్ఞలను శిరసావహించి దివ్యముగా హెబ్రోనులో గుడారము వేసి హెబ్రోనులో గుడారము వేసి కట్టెను బలిపీఠమున చోట కట్టెను బలిపీఠమున చోట ఇమ్మోగని సుగిరంబునుంది మునా శివాదించేదాను మరినవో మా ప్రభువా ఇమ్మోగని సుగిరంబునుంది మునా శివాదించేదాను మరినవో మా ప్రభువా నిండు మనసుతో కాలేవు నిన్ను దండిగను సారించాగా నిండు మనసుతో కాలేవు నిన్ను దండిగను సారించాగా హెబ్రోను తన స్వాస్థ్యంబుగాను హెబ్రోను తన స్వాస్థ్యంబుగాను సంభ్రముగాను సంగీనదాత సంభ్రముగాను సంగీనదాత ఇమ్మోగని సుగిరంబునుంది నిమ్మునా శివాదించేదాను మరినవో మా ప్రభువా ఇమ్మోగని సుగిరంబునుంది నిమ్మునా శివాదించేదాను మరినవో మా ప్రభువా దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయా దావీదు రాజు నీ సన్నిధిలో దీనతతో మనవి చేయా హెబ్రోను పమ్మని సెలవిచ్చితివి హెబ్రోను పమ్మని సెలవిచ్చితివి ప్రభువు నీకు నిత్య మహిమ ప్రభువు నీకు నిత్య మహిమ ఇమ్మోగనీసు దినంబునుంది నిమ్మునా
యేసుని రక్తమే గాని నశింపజేయును ఆటంకమేమియు లేక జీవధారలుండాలి ఆటంకమేమియు లేక జీవధారలుండాలి యేసుని జీవం నాలో నింపబడుకోవాలి యేసుని జీవం నాలో నింపబడుకోవాలి ఇది నా ప్రార్థన నీ చిత్తము ఇది నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి యేసు నీవే చాలి నేను తగ్గాలి యేసు చాలి ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి దాని ప్రభావమంతా లయమైపోవాలి దాని ప్రభావమంతా లయమైపోవాలి అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి ఇది నా ప్రార్థన నీ చిత్తము ఇది నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి యేసు నీవే చాలి నేను తగ్గాలి ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానం ఉండాలి ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానం ఉండాలి శరీరేశలన్నీ కృతమై ఆత్మీయత రావాలి శరీరేశలన్నీ కృతమై ఆత్మీయత రావాలి ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి ఇది నా ప్రార్థన నీ చిత్తము ఇది నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి యేసు నీవే చాలి నేను తగ్గాలి యేసు నీవే చాలి లోకమంతాయు నాకై సిలువ వేయబడాలి లోకమంతాయు నాకై వేయబడాలి లోకముకై నేను కూడా మృతమైపోవాలి లోకముకై నేను కూడా మృతమైపోవాలి కాదు లోకమేసే నాలో కనపరచబడాలి కాదు లోకమేసే నాలో కనపరచబడాలి ఆశలన్నీ నావి యేసులో ఆగిపోయి ఉండాలి ఆశలన్నీ నావి యేసులో ఆగిపోయి ఉండాలి ఇది నా ప్రార్థన నీ చిత్తము ఇది నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి యేసు నీవే చాలి నేను తగ్గాలి యేసు నీవే చాలి నా శేష జీవితం
జీవితమంతా యేసుకే సమర్పితమై, నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై, ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి, ఆయన మహిమా స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి, ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. మెట్టు మెట్టుగా ఆయన పోలిక నాలో ఏర్పడాలి, మెట్టు మెట్టుగా ఆయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే చాలి, నేను తగ్గాలి యేసు నీవే చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే చాలి, నేను తగ్గాలి యేసు నీవే చాలి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఇదే భాగాన్ని మనం అందరం కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 194 పేజీ. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన గుడి కొరకై నీ సన్నిధికి చేర్చిన భాగ్యము నాకు దయచేసినారు. దాన్ని బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మీ నామమును కీర్తించి మహిమపరచుట కొరకై సహాయపడుతూ వచ్చారు. స్తుతిస్తాం. ఈ సమయంలో చదువున లేఖన భాగం ద్వారా నాతో మాతో మాట్లాడుతున్నాయి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కన్నులను తెరవజేస్తున్నాడు. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు లిఖించినావు. ఆ సత్యం అందరూ సహాయపడుతున్నాడు. బోధించేది మీరే, నేనేమి బోధించలేను. కనికరించి నీ మాటలకు అందించి నీ ప్రజలకు అందించుట కొరకు సహాయపడుతున్నాడు. అని నీ పాదాలు మా యొక్క సమయంతా దేవుడికరంగా వస్తున్నాడు. యేసు నామమున ప్రార్థించి అడిగినట్టు మా గురించి నామ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నేను చెప్పు మాటలను ఆలోచించుకును, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఇక్కడ మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతున్నటువంటి మాటలు ఆయన ఏం చెప్పాడంటే,
ఆయన చెప్పే మాట ఆలోచించుకోవాలా. కానీ వివేకం అనుగ్రహించేది ఎవరు? ప్రభువు. ప్రభువు నీకేమిస్తాడు? వివేకం. ప్రభువును ప్రేమించే వారిలాగా ఇది మన జీవితంలో కలిగి ఉండవలసింది. ఆయనను మనం ఏం చేయాలి? అడగాలి. ఎందుకంటే వివేకం అనుగ్రహించేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికే, మానవునికి లేదు. ఉదయకాల సమయంలో ఆ వివేకము ఎందుకు? ఆ వివేకం కొరకై ఆయన తిమోతికి బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం చూడగలిగితే ఈ వివేకం మనకు ఎందుకు అవసరం? కొన్ని సంగతులు ఉంటాయి, అవి మనకు అవసరమైనవి కావు. ఎదుగుతా ఉన్నావా? ఎందుకంటే అవి ఉన్నా కానీ మనకు ఎలాగో దాన్ని మనము వాడాలో మనకు ఏం చేయదు, రాదు. కాబట్టి అది మనకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే దానికి సంబంధించి మనకేమీ తెలియదు. అయితే ఈ వివేకం అనేది మనకు ఎందుకు అవసరం? ఈ వివేకం కొరకై అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎందుకు అంత చక్కగా వ్రాస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు? ఒక చూడగలిగితే చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండము 31వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 31:5. 3:5 కలిసి కూడా చదవాలి. విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారంతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటికై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చిక్కుటకును సమస్త విధమైన పనులు చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల యొక్క నేర్పును వారికి కలిగినట్లు వారిని దేవుని ఆత్మపూర్ణుడిగా ప్రభువును ప్రేమించే వారులారా, ఇది వివేకము అనే దాని కనుక మనం ఆలోచించగలిగితే ఈ వివేకము జ్ఞాన విద్యా వివేకములు కలిగినటువంటి ఈ బెసలేలు, అహోలియాబు ఇట్లాంటి వారు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క ఇంటి పని. ప్రభువును ప్రేమించే వారులారా, నీకు నాకు కావాల్సిన వివేకం ఏంటి? లోకములో చెల్లించుడు కొరకై నీకు నాకేముంది? వివేకం ఉంది. లోకంలో నీవు నేను జీవించుడు కొరకు, లోకంలో నీ నా యొక్క యాత్రా జీవితాన్ని సాగించుకునే కొరకు మనకేముంది? వివేకం ఉంది. కానీ దేవుని పని చేసుకునే వివేకము మనకుందా? లోకంలో వివేకం ఉంది నీకు, నీకేం చెప్పకల్లా. లోకంలో నీవు ఎలా జీవించాలో, ఏ రీతిగా జీవిస్తే మనము మన మనుగడ శ్రేష్టమైనదిగా ఎంత సుఖంగా ఉంటుందో నువ్వేం చేస్తావు? ఆలోచించుకుంటావు. మంచిదే. అయితే దేవుని పనికి ఇప్పుడు ఈ బెసలేలు జ్ఞాన విద్యా వివేకమైనటువంటి వ్యక్తి, ఈయనకు ఉన్నటువంటి సంగతులు ఏంటంటే దేవుని మందిరమును అలంకరించుడి కొరకు ఆయన బంగారంతో చేయగలడు, వెండితో చేయగలడు, కర్రతో చేయగలడు, వజ్రంతో చేయగలడు. ఇప్పుడు ఈయనకి ఎంత వివేకం ఉంది? ఈ వివేకం అంతా దేనికి ఉపయోగపడతా ఉంది? అది దేవుని మహిమ కొరకు, దేవుని పని కొరకు. నీకు నాకు ఆ వివేకము, అందుకే ఆ వివేకం ప్రభా అని ఏం చేయాలి? నువ్వు అడగాలి. ప్రభు నా వివేకము నిన్ను ఎదుగుతా ఉన్నావా? నిన్ను మహిమపరచినట్లుగా, నీక పనిని చేయనట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి వివేకం. ఇప్పుడు ఈ బెసలేలు దేవుని మందిరం యొక్క పనిని ఏం చేస్తా ఉన్నాడు? చేస్తా ఉన్నాడు. దేనితో? ప్రభు అని గ్రహించిన ఆయన వారిని ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పని ఏంటంటే దేవుని ఇంటిని అలంకరించుట, దేవునికి మహిమ తెచ్చుట, దేవుని ఆజ్ఞను శిరసా వహించుట. వివేకము
కావాలి. కొంతమందికి ఎంతో నైపుణ్యం ఉంటుంది, కానీ అది దేవుడికి ఏం లేదు, ఉపయోగపడదు. ఆయన అందుకే సామెతల కథ అన్నాడు, వివేకమైన సుందర స్త్రీ పంది ముక్కుల బంగారు. ఆవిడ అందగట్టే, కానీ వివేకం లేని కారణాన్ని బట్టి ఎట్లాంటి స్థలంలో ఉంది, ఖాళీ స్థలంలో. వివేకము లేని దాన్ని బట్టి ద్రోణుడు ప్రేమించే వాళ్ళరా మానవుని యొక్క వివేకం మనం చెప్పుకునేది భౌతికమైన వివేకము కాదు. ఇప్పుడు అవన్నీ మనకు బోళ్ళు ఉన్నాయి, అందుకనే ఒకరి నుంచి ఒకరు ఉన్నారు లోకంలో. అది కాదు, ఆ వివేకము కాదు. ఏ వివేకం అంటే ప్రభు నాకు వివేకం అని గ్రహించాడా, ఆ వివేకము నీ ఇంటిని అలంకరించదు, నీ యొక్క ఇంటికి కొన్ని ఆత్మలు తెచ్చుంటారు కదా, అది కూడా అలంకరించుంటే. ఇప్పుడు ఇంతమంది ఉన్నా, ఇంత ఖాళీ ఉంది, ఒకవేళ నువ్వు ఆత్మకు ఇచ్చావు అనుకో ఏమవుతుంది చెప్పండి? అది ఇంటిని ఏం చేస్తుంది? నింపుదా? ఇప్పుడు నింపితే అందంగా ఉండదా? ఉండదా? మరి ఇటువంటి వివేకము నీకుందా? ఎప్పుడైనా వివేకం కొరకాయి ప్రార్థన చేసావా? నీ జీవితంలో ఇటువంటి వివేకం ఒక దినాన బహుమానం చేస్తుంది. ఇటువంటి వివేకము నేను గణపరుస్తుంది ఒక దినాన. అందుకనే దేవుడిని అడుగు, లోకం యొక్క వివేకము నీకొద్దు. అది మానవుని ఏం చేస్తుందంటే భ్రమ పెడుతుంది, లేకపోతే ఒక్కొక్క సమయంలో నష్టం కూడా చేస్తుంది. కానీ ఏ వివేకము కావాలా? ప్రభు వివేకము అనుగ్రహించు. ప్రభు వివేకం అనుగ్రహిస్తా ఉంటా కదా. దేని కొరకు మళ్ళీ అందుకే అన్నాడు, మీరు అడిగిన దేని కొరకు అడుగుతా ఉన్నారు? మీ భాగముల నిమిత్తం అడుగుతా ఉన్నారు, దాని కొరకు కాదు. దేని కొరకు అడగా? అయ్యా నీ ఇంటిని అలంకరించుట కొరకై నాకేం కావాలా? ఇంటిని అలంకరించామనుకో ఒక దినాన్ని నీకు వచ్చి బహుమానం. ఎలా అలంకరిస్తావు? నేను చెప్పాను, ఇప్పుడు ఒక ఆత్మను దేవుని సన్నిధికి తెచ్చుడు ద్వారా, లేదా దేవుని మందిరమును నిర్మించుటలో పాత్ర వహించుడు ద్వారా, లేకపోతే ఆయన ఇంటి పనిలో ఏం చేయాలి? పాలు పొందుడు ద్వారా. ఆయన ఇంటి పని ఏంటి? సువార్త. ఆయన ఇంటి పని ఏంటి? అనేకులకు ప్రకటించుట. ఇది జరుగుతూ ఉన్నావా? ఇది ప్రాముఖ్యమైనది. అందుకనే బెసలేలు కొరకై ఏం చేయబడతా ఉంది? ఆయనకి ఎవరిని గ్రహించారు? ఈ ఆత్మ బెసలేలుకి ఎవరిని గ్రహించారు? వివేకము ప్రభువునందు. అయితే నీకు అనుగ్రహించబడినటువంటి సంగతి అది దేవునికి మహిమకరంగా ఉండాలి, లోకానికి కాదు. ప్రభువునందు ప్రేమించే వాళ్ళగా మన జీవితంలో కొన్ని సంగతులు. ఒక తమిళ చూశాను, ఆయన గాయకుడు పాటలు పాడితే ఒక తీర్మానం చేసుకున్నాడంట, దేవుని నిమిత్తమే కానీ ఇంకెక్కడేం చేయకూడదు. జేబులో 300 కూడా లేవు, జేబులో 300 కూడా లేవు. అప్పుడు ఒక ఆఫర్ వచ్చిందంట. ఒక ఆఫర్, ఏం ఆఫర్ అంటే ఈ పాట పాడితే నీకంటే 90 లక్షలతో చెప్పారంట. అంట 300 లేవు జేబులో. ఒక తీర్మానంలో ఉన్నాడు. ఏ తీర్మానం అది? నీ కొరకు తప్ప నేను లోకం కొరకు పాడను. ఇప్పుడు ఆయన ఆశ్రయంలో ఆయన చెప్పాడు 30 లక్షలు ఏం చేశారంట? ఆఫర్ చేశాడు. ఇప్పుడు వివేకం కోల్పోయాడు అనుకో ఏం చేస్తాడు? పాడాడు. వివేకం ఉందనుకో ఏం చేయడు? తద్వారా ఎవరికి మహిమ? ఇది డబ్బులు లేకపోవచ్చు, కొంత శ్రమ పడవచ్చు కదా, కొంత అవమానం కూడా ఉండొచ్చు. కానీ ఆ వివేకం ఏం చేసిందంటే పాడడం వల్ల ప్రభువును ప్రేమించే వాళ్ళగా అది దేవునికి. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభు వివేకం అనేది ప్రభా నాకు నీ మందిరమును అలంకరించే వివేకమును నాకేం చేయాలి? నువ్వు అనుగ్రహించు.
నీ ఇంటిని అలంకరించుడి కొరకు, నిన్ను ఘనపరచుడి కొరకు, నీకు మహిమ తెచ్చుడి కొరకు నాకేముండాలా? వివేకం ఉండాలి. ఇది మొదటి సంగతి. రెండవది చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 104 వచ్చి నూట 119, 104 చదవండి. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు. ఇప్పుడు వివేకము అనే దాన్ని మనం కనుక ఆలోచించి, ఆ వివేకం ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఇప్పుడు ఈ వివేకం వలన మనకు ఎంత లాభం చూడండి. ఈ వివేకం వలన మనకు ఎంత లాభం చూడండి. ఎంత లాభం అంటే, నీ ఉపదేశం నాకు వివేకం కలిగిన, ఎప్పుడైతే వివేకం వచ్చిందో తప్పు మార్గములన్నీ ఆయనకి ఏమైపోయినాయి? నాశనమైపోయింది. ఈ వివేకం లేకపోతే కష్టం. మరి బిలాముకు ఏం లేదు, బిలాముకు ఏం లేదు, ఈ వివేకమే లేదు. అందుకనే తప్పు మార్గం ఆయనకి ఎలా ఉంది? తప్పు మార్గం ఎలా ఉంది? బిలాము దగ్గరికి బాలాకు తన యొక్క అధిపతులను పంపించినాడు. ఎందుకు? ఇశ్రాయేలును శపించుడు. ఇప్పుడు ఈ మార్గం సరైనదే కాదా? కాదు. ఇప్పుడు ఈ మార్గము మరి బిలాముకి ఎలా ఉంది? బిలాముకి ఎలా ఉంది? ఈ మార్గం ఇష్టం. ఎందుకంటే అస్సని మామల. ఎందుకో తెలుసా? వివేకము లేని కారణాన్ని బట్టి. నీ జీవితంలో ఈ వివేకం, ఏ వివేకం చెప్పండి? ఇదే వివేకము? ఇదే వివేకం? తప్పు మార్గం ఏంటో తెలుసుకునేటువంటి వివేకం. అది అవుతుందా? ఇప్పుడు అంటే బంగారం ఉండదు, రోడ్డు కూడా ఉండదు. రెండు ఎలా ఉంటాయి? రెండు ఎలా ఉంటాయి? రెండు ఎలా ఉంటాయి? రెండు ఒకలాగా ఉంటాయి. కానీ ఇప్పుడు దాన్ని పరీక్షించాలంటే ఏం కావాలా? ఏం కావాలి? ఇప్పుడు బంగారం ఏదో గిల్డ్ ఏదో తెలియాలంటే ఏం కావాలి? దగ్గర గీట్రై కావాలా? ఏం కావాలా? ఎప్పుడైనా బంగారం తాగట్టేటారా బ్యాంక్లో? ఎప్పుడైనా బంగారం తాగట్టేటట్లేదు బ్యాంక్లో పెట్టినప్పుడు లోపల ఏం చేస్తాడు? మన బంగారం గీట్ రాయితే ఏం చేస్తాడు? గీస్తాడు. గీస్తే అది బంగారం అనుకో అది తెలుస్తుంది. గోల్డ్ అయితే రోడ్డు గోల్డ్ అనుకో ఏం చేస్తాడు? జాతకు పోలీసులు తిరుగుతాడు. మన జరుగుతాం. ఇప్పుడు తప్పు మార్గం నీకు అసహ్యంగా ఉండాలంటే, తప్పు మార్గం ఏదో నీకు తెలియాలంటే నీకేం కావాలా? ఇప్పుడు ఆ వివేకం ఇచ్చేది ఎవరు? నువ్వు వెళ్తున్న మార్గం సరైనదో కాదు తెలియాలంటే నీకేం కావాలి? అంతే. ఇది లేకపోతే కష్టం. నువ్వు ఎంత లోపల ఎంత గొప్పవాడు అయినా ఏ పనికి దైవికమైన పని, దేవుడి పనికి. అర్థమవుతుందా? జ్ఞానులు, తూర్పు దేశం జ్ఞానులు సామాన్యమైన వారు కాదు. యేసు ప్రభువుని పుట్టుకను వారు ఆ యొక్క నక్షత్రమును పుట్టినట్టు నక్షత్రం ద్వారా ఏం చేశారు? కనుగొన్నారు. కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత వారు సొంత సంగతులను ఆలోచించి ఏ మార్గంలో పోయారు? శిశువున్న చోట కాదు, రాజగృహానికి పోయారు. ఇప్పుడు ఈ మార్గం సరైందా? తప్పు మార్గమా? తప్పు మార్గమే. ఎందుకంటే ఎక్కడ రావాలి? ఎక్కడికి వస్తూ ఉన్నారు? బంగారము సామ్రాణి ఎవరికి? లోకరక్షకుడికి. భూమి మీద మానవ రూపంలో జన్మించినటువంటి యేసు ప్రభు వారికి. అయితే వివేకమైన కారణాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ రోజు దగ్గరికి వెళ్ళిపోయారు. జ్ఞానులే, కానీ ఏ వివేకం లేదు? దేవుని వివేకం లేదు వాళ్ళకి. అప్పుడు నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగిన, తప్పు మార్గంలోని నాకు ఆ తప్పు మార్గం ఎక్కడ ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? ఎదుగుతా ఉన్నావా? ఇప్పుడు పరీక్షలో తప్పు పెట్టేసాడు అనుకో, బయటకు వచ్చి చూసినంత అది తప్పు చేసినంత ఎలా ఉంటుంది? అయ్యో అనుకున్నాను కానీ పెట్టలేక కానీ పెట్టేసి అదే రైట్ పెట్టాడు అనుకో, భలే వచ్చాక మార్కులు నాకు. తప్పు మార్గం
అసహ్యం అవ్వాలి. ఏంటయ్యా అంటే ఆయన ఉపదేశం వల్ల నాకు వివేకము, నీ వివేకం నాకు అవసరం. ఎందుకంటే తప్పు మార్గంలో నేను వెళ్ళగలను. తప్పు మార్గం వెళ్ళదనుకో ఏం చేస్తా చెప్పాలి. తప్పు మార్గంలో వెళ్ళదనుకో ఏమవుతుంది అమ్మా? ఆశ్చర్యపడదా? నష్టము. ఏం చేస్తావు? తప్పు మార్గం నీకు వెళ్ళడానికి ఏమవుతుంది? నష్టం రాదా? గమ్యస్థానం చక్కగా అంటే గమ్యస్థానం చక్కగా మార్గం సరైనదనుకో. అందుకే ఏసు చెప్పిన నేనే ఇప్పుడు ఆ మార్గం వెళ్ళామనుకో ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి వెళ్తాం, నిత్య రాజ్యానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. వెళ్తా ఉన్నావా? అప్పుడు తప్పు మార్గంలో నుంచి తప్పు మార్గంలోకి తీయాలంటే ఏ వివేకం ఉండాలా? ప్రభు అనుగ్రహించు, నా మాటను ఆలోచించుకోము, ప్రభు నీకు వివేకము అనుగ్రహించు. ప్రభు అనుగ్రహించే వివేకం జరుగుతా ఉన్నా. ఏ వివేకం ఇది? ఎవరు అనుగ్రహిస్తారు? మొదటిది అమ్మా బెసలేలకు అనుగ్రహించిన వివేకము ద్వారా ఏమైంది? దేవుడు మహిమపరచబడ్డాడు, దేవుడి పని. రెండవదిగా ఆ వివేకం మనల్ని ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది? తప్పు మా కార్య మార్గం నుంచి మనల్ని తప్పిస్తుంది. మూడవ చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు ఎలా ప్రవర్తిస్తాడు? ప్రేమించు వారు ప్రవర్తన ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? చక్కగా ఉండాలి. ప్రవర్తన ఎలా ఉండాలా? చక్కగా ఉండాలి. ఉదయకాల సమయంలో అందుకన్నాడు కదా, ముందు ఏం చేయాలా? నీ ప్రవర్తన ఏం చేయాలి? చక్కగా ఉండాలి. ఎలా ఉండాలా? చక్కగా లేదనుకోండి, ఇల్లు అయినా ఎక్కడ ఉండేది అక్కడ ఉందనుకోండి, ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. ఎక్కడ ఉండదు అక్కడ లేదనుకోండి, ఏమవుద్ది? అందుకని చూడండి, సామెత 15:23 బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను. దావీదు తాను పంపిన చోటుకల్లా పోయి సుబుద్ధి కలిగి ఏం చేశాడంట? చక్కగా ఎక్కడ పోయినా దావీదు ఎలా ఉన్నాడు? చక్కగా ప్రవర్తించాడు. నీవు నేను ఎలా ప్రవర్తించాలా? ఇప్పుడు అవసరం నాకు. దావీదు ప్రవర్తించిన రీతిగా నీవు నేనేం చేయాలి? చక్కగా ప్రవర్తించాలి. వెలుగు జరిగి సత్యాన్ని చక్కని ప్రవర్తన నీకు నాకు అవసరం. నాలుగోదిగా చూస్తాను చూడండి, యెషయా 52వ అధ్యాయం. యెషయా 52వ అధ్యాయం 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి పరిశుద్ధుడై మహాగణుడుగా ఏమవుతుంది? వివేకముగా ప్రవర్తించును. ప్రభువును ప్రేమించే వాళ్ళరా ఆయన సంగతి ఎట్లా ఉంటుందంటే, ఎట్లా ఉంటుంది? మహాగణుడిగా ఎంచబడతాడు. ఎట్లాదు? ప్రభువును చక్కగా ప్రవర్తించుతాడు. మనం చూడగలిగితే నోవు దీనికి గొప్ప ఉదాహరణ. ఆయన ఎలా ప్రవర్తించాడు? 120 సంవత్సరాలు ఎలా ప్రవర్తించాడు? చక్కగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఆయన ఎంత గనుడు? ఆయన ఎట్లాంటి గనుడు? మహాగనుడు. ఎందుకంటే భూమి మీద ఆయన కూడా తప్ప ఇంకొక వ్యక్తి ఇంకొక మనిషి లేడు. ఏంటి కారణం అంటే ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది? చక్కగా. చూడమాట చదవండి, మాట యెషయా
52:13 మీరు ఆలోచించుడు నా సేవకు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ప్రేమించేవారు. 3 సంగతులు: అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై, అంటే నువ్వు నీ ప్రవర్తన సరిగా ఉంటే వివేకంతో ఇవన్నీ వస్తాయి. అందుకనే ప్రభు అనుగ్రహించే వివేకము నీకు నాకు అవసరం. ప్రభు అనుగ్రహించే వివేకము నీకు నాకు అవసరం. పౌలు చూసి మనం ముగిస్తున్నాం చూడండి. మార్క్స్ వార్త 12:34. మార్క్స్ వార్త 12:34. చదవండి. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి నువ్వు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో ప్రభువును ప్రేమించే వారులారా, ఈ మాటను మనం చూడగలిగితే ఆయన చెప్పేటువంటి మాట దేవుడు ఇస్తాడు ఈ సాక్ష్యం. అతడు వివేకంగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి, లేదా వివేకంగా ఉత్తరం ఇచ్చిన కారణాన్ని బట్టి దేని దగ్గరగా ఉన్నాడు? దేని దగ్గరగా? దేవుని రాజ్యానికి దగ్గరగా. నీ జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఈ యొక్క 5 అంతల అనుభవం, ఈ వివేకము నీకు నాకు ఏంటంట అవసరం. వివేకం నీకు నాకు ఇది ఎవరిచ్చే వివేకం? ఇది నేను చెప్పు మాటలు ఆలోచించుకున్నాము. ప్రభు అన్నింటి వివేకము అనుగ్రహించాడు. ఈ వివేకం మనకు అవసరం. ఈ వివేకం ద్వారా దేవుడు ఏం చేయాలి? నీ వివేకంగా దేవుడు ఏం చేయాలి? మహిమపరచబడాలి. ఎదుగుతా ఉన్నావు. నీ వివేకం ద్వారా తప్పు మార్గములు నీకేమవ్వాలా? అసహ్యం అవ్వాలి. నీ వివేకము ద్వారా దేవునికి మహిమ రావాలా. దావీదు తను పంపిన చోటుకి అల్లరికి పోయి సుబుద్ధి ఏం చేశాడంటే ఆయన పని జరిపించాడు. అంతేకాదు వివేకం ఏం చేస్తుందంటే నేను దేవుని రాజ్యాన్ని ఎక్కడ ఉంటుంది? దగ్గరలో ఉంచింది. దగ్గరలో ఉంటే ఇప్పుడు ఏమవుతాం? మనం త్వరగా చేరుకుంటాం. ఇటువంటి వివేకం కొరకై నీవు నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా నాకు నీవు వివేకం అనుగ్రహించు. లోకానుసారణ వివేకం ఉంది, కానీ నీకు మహిమ తెచ్చే వివేకం నా దగ్గర లేదు. లౌకికమైనటువంటి వివేకం ఉంది, కానీ సరిగా ప్రవర్తించే వివేకం నాకు లేదు. లోకానుసారణ వివేకం ఉంది, కానీ తప్పు మార్గంలో గ్రహించే వివేకం నాకు. అందుకనే నువ్వు వివేకం అనుగ్రహించు. ఒకవేళ ఇవన్నీ చేయగలిగితే, లేదా ఇటువంటి సంగతుల గురించి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఏం చేస్తాడు? సంతోషించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రార్థించి మేలు పొందుడు కొరకాయి దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఆదివారము ప్రభుత్వ పరిచయం కొరకాయి మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత విజయ్ కుమార్ అంకులు మన మందిరానికి వస్తారు కదా, వేరేంటి విజయ్ కుమార్ అంకులు. ఆయనకు మొన్న మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్. హాస్పిటల్లో పెట్టారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. రాయమండ్రిలో స్టంట్ వేయాలన్నారు. ఎదురుకు వేశారు, మళ్ళీ ఇంకో స్టంట్ వేయాలన్నారు. మరి ఆ స్టంట్ వేసే సమయాలు దేవుడికరంగా ఉండలాగున, డాక్టర్స్ కూడా మంచి జ్ఞానం దేవుడు అనుగ్రహించలాగున, చక్కగా నీ పూర్తి ఇంటికి క్షేమంగా వచ్చేలాగున నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. విజయ్ కుమార్ గారు తర్వాత రాహి లాంటి గారు ప్రార్థన చేస్తున్నాడు. అహరుడు గారు తల్లి గారు మళ్ళా రాయమండ్రి హాస్పిటల్ పెట్టారు. అనేది హాస్పిటల్లో దేవుడు ఆమె సంపూర్ణంగా స్వస్థపరచులాగా నేను ఎడతెగక ఈ ప్రాంతంలో ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. సుబ్బారావు గారు కూడా ప్రార్థన చేస్తారండి. గోల్డీ ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ బిడ్డ కొరకు కూడా మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మనకి కాములతో బాధపడుతూ ఉన్నాడు. సో దేవుడు సంపూర్ణంగా బిడ్డను స్వస్థపరచులాగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. తర్వాత పెరిసి మెరిసి సుకీర్తి నిస్సి జాన్సన్ కాడి గుడలు
మరి సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాడు. ప్రభు చిత్తమైతే అది ఎక్కడ మరి అనుగ్రహించిన, లేకపోతే మొదటి దానిలో మరి దేవుని చిత్తమైతే చేరినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఇంకా మీకు ప్రార్థన మనం లేదు చెప్పండి. ప్రాముఖ్యంగా ఈ వరద ముంపు వల్ల రైతులు ఎంతో మంది నష్టపోయారు. అది దేవుడు వారి కష్టాలను బాగుపరిచినట్లుగా, వారి నష్టం నుంచి దేవుడు విడిపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం రాను దినాలు ఇంకా వాతావరణం అనుకూలంగా చెప్పాడు. అయితే దేవుడు కనికరించి ఈ ప్రాంతం నుంచి మరి ఎవరికి నష్టం లేకుండా ఆ యొక్క అనుకూల వాతావరణాన్ని తీసుకెళ్ళినట్లు కూడా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. రాణి ప్రార్థన చేస్తారండి. కన్ను కొంచెం వాసింది, నొప్పి వస్తూ ఉంది. దేవుడు దాన్ని కీడేమి లేకుండా సంపూర్ణ స్వస్థపరచులాగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 3వ తారీఖు బాక్స్ గురించి ప్రార్థన చేయండి. 3వ తారీఖు వైజాగ్లో ఎగ్జామ్ ఉంది. 4వ తారీఖులో రాజమండ్రిలో ఎగ్జామ్ ఉంది. బిడ్డకు మరి తగిన జ్ఞానం ఇచ్చేలాగా, ప్రయాణాలలో తగిన సదుపాయం అనుగ్రహించలాగా, వాతావరణంలో చక్కగుడులాగా బిడ్డ విషయమై ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బాక్స్ విషయమై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. అదే కాలం నుండి నీ అడతైన సన్నిధి మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కొరకై నీ సన్నిధికి మేము చేరి వచ్చినాము. దాన్ని బట్టి నీ కొందనాలు. ప్రార్థించక పూర్వము అనుగ్రహించమైన లేఖన భాగం కొరకే నీ కొందనాలు. ఉపశ్రేణి తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. దాన్ని బట్టి నీకు కొందనాలు. నేను చెప్పు మాటను ఆలోచించుకోము ప్రభా. నేను నీకు వివేకము అనుగ్రహించను ప్రభా. నువ్వు వివేకం అనుగ్రహించేవాడు, బెసలేలకు అనుగ్రహించావు. ఆయన నీ మందిరం యొక్క మహిమ కొరకు ఆ వివేకమును వాడినాడు. నాకు వివేకం అవసరం, నీ పని కొరకు లేదు ప్రభా. వివేకం లేదు నా జీవితంలో. నాకు నీ వివేకం అవసరం అనుగ్రహిస్తుంది. లోకం యొక్క వివేకం ఉంది, అయితే అది పనికి మారింది ప్రభా. అది ఒక దినాన ఫలం ఇచ్చేది కాదు ప్రభా. నువ్వు నాకు వివేకం అనుగ్రహించాను. నేను నీ మందిరమును అలంకరించు ఆత్మలతో ప్రభా. అటువంటి వివేకం లేనటువంటి కారణాన్ని బట్టే మందిరం ఇంకా ఇంత ఖాళీగా ఉంది. కనుకరించి వివేకం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభా. తప్పు మార్గమును ఎరిగే వివేకం కూడా నాకు అవసరం. ఎరగక కొన్ని పర్యాలను తప్పు మార్గంలో పోతా ఉన్నాను. నన్ను కనికరించి తప్పు మార్గమును ఎరిగే ఆ యొక్క వివేకమును నాకు దయచేస్తాడు. తప్పు మార్గం వంటి వారి అసహ్యమై ఆయన ప్రవక్తే ఎరగక బాలాకు దగ్గరికి పోయి నష్టపోయినాడు. నీతిమంతుల మరణం వలన నాకు లభించినగా అన్నాడు. కానీ కరిగేటువంటి వాడికి ఉన్నాడు. కారణము వెళ్ళకూడని మార్గంలో వెళ్ళాడు. నేను పర్యాయులు నా బ్రతుకు అట్లా ఉంది. అయితే ఆ తప్పు మార్గం ఆశ్రయించిన వివేకం, అదే తప్పు మార్గం ఎరిగేటువంటి వివేకం, అది తప్పు అనేటువంటి ఆ మార్గం ఎరిగే వివేకము నాకు దయచేస్తుంది. ఆ మార్గంలో పయనించకుండా మీరు నాకు సహాయపడుతున్నారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. చక్కగా ప్రవర్తించే వివేకం అవసరం ప్రభా. నా జీవితంలో అనుగ్రహిస్తారండి. అంతేకాదు నిత్య రాజ్యానికి దగ్గరగా ఉండడం కూడా వివేకం అవసరం. ఇటువంటి వివేకం నాకు లేదు ప్రభా, దయచేస్తున్నాను. ఎవరికి లేదో వారిని కూడా అనుగ్రహిస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన. నువ్వు అందరికీ సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. నీ దగ్గర కొరత ఉన్నది మిగిలే తప్ప ప్రభా. అటువంటి వివేకం మాకు దయచేస్తుంది. ఇంకెవరికి లేదో, ప్రపంచంలో ఎవరికి లేదు, వారిని అనుగ్రహించబడి కొరకై ప్రార్థన చేస్తాం. సహాయపడుతున్నాడు.
ప్రభు చూపిస్తున్నాడు. ఆయన వాక్య భాగం అనుసరించి నడుచుడి కొరకే సిద్ధపరుస్తున్నాడు. వర్షంలోని పరిచయను జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి మీకు ప్రభు దేవుని పరిచయంలో సహాయపడుతూ వచ్చారు. సహోదరుల కూడిక ఆలయంలో కలిగి ప్రభు చూపించారు. వాతావరణము అననుకూలమైన కారణాన్ని బట్టి మరలా ఈ దినము భాగముగా నీ సన్నిధిలో చేరి వచ్చే భాగం ఇచ్చారు. ప్రార్థన కూడిక ఆదివారం ప్రభు దేవుని పరిచయం ప్రార్థన చేస్తా ఉన్నాము. సహాయపడుతున్నాడు. చక్కగా నీ సన్నిధి చేరి నేను గణపరచినట్లుగా నేను మహిమపరిచినట్లుగా సిద్ధపరుస్తున్నాడు. వాతావరణాన్ని అనుకూలపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయపడుతున్నాడు. ఈ వాతావరణం బట్టి రైతులు ఎంతో నష్టపోయారు. ఎంతో పంట పోయింది. ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి కొన్ని పొలాలు. అయితే కనికరించి ఏదైతే నష్టపోయారో దాన్ని తిరిగి సమకూర్చుకుని కొరకాయి వారికి తగిన జ్ఞానం శక్తి అనుగ్రహిస్తున్నాడు. దావీదు శిఖరంలో నష్టపోయాడు. అయినప్పటికీ యెహోవాను ధైర్యం తీసుకున్నాడు. మీ చిత్తమైతే నీ నిలుగుడి కొరకాయి నీ ప్రజలకు సహాయపడుతున్నాడు. వారికి నెలిగి వివేకం గ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు చెప్పిస్తున్నాను. నా దగ్గర దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామము కొరకాయి నీ పాదమును ఆశ్రయిస్తుండగా సహాయపడుతున్నాడు. నేను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. ప్రభు పరిచయం కొరకే సహాయపడు. ప్రార్థన వర్తమానం, ఆరాధన బలవర్తమానం, పాటలు, సండే స్కూల్ పరిచయం అన్నింటిలో కూడా మీ సహాయం చేస్తాను. నీ ప్రజలకు ఏం అందించాలో తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాడు. దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఆ సమయాలందరికీ అనుకూలపరుస్తున్నాడు. ఎవరు ఎటువంటి పనిని పెట్టుకోకూడదు లోపాన్ని గ్రహిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన పరిశుద్ధ దినం ఘనంగా ఆచరించుకుంటాం. వారికి సహాయపడుతున్నాడు. రానున్న దినాల్లో శుభ్రత ద్వారా జరగవలసిన పరిచయకు ప్రార్థన చేస్తాం. నా దగ్గర క్షమిస్తున్నాడు. వేరే విషయమై సహాయపడుతున్నాడు. నీ ప్రజలు కూడా ప్రార్థించినట్లు వారు కూడా నీ ఆత్మాభిషేకం దయచేస్తున్నాడు. వేరును మరి ఎక్కడ ఆనందించడానికి చిత్తమో తెలియపరుస్తున్నాడు. నువ్వు సమస్తము బాగుగా చేయలేదు. ఆ నామం పేరిట నేను ఆశ్రయిస్తాను. బాగుగా చేయి, సహాయపడు. ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ వృద్ధులకు తేవాలి. నువ్వు ఎరిగిన దేవుడు, మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు చెప్పిస్తున్నాడు. దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకాయి నీ పాదములను ఆశ్రయిస్తాను. ప్రభా మేము అనుకునే రీతిగా మీ చిత్తమైతే 2 దినాలు యవనస్తులకు, 2 దినాలు ప్రత్యేకమైన కొరకు, ఒక దినం సువార్త పరిచి కలిగి ఉండాలి. మీ చిత్తమైతే కలిగి ఉండడు కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ద్వారము తీర్చేవాడు సెలవులకు మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవాడు. నీ సెలవు కొరకై సహాయపడు. ప్రార్థన మానవ కొరకై విజ్ఞాపన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పిస్తున్నాం. విజయవారంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. స్టంట్ వేయవలసింటే సహాయపడుతున్నాడు. ఆ సమయాన్ని దేవుని కరండి. ఏ హాస్పిటల్ ఎక్కడ ఎలా ఇవన్నీ మీరు సమస్యలు వారికి బోధిస్తారు. తగిన వివేకం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. రాయలాంటి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇచ్చిన క్షేమం కొరకు నీ వందనములు. ఇంకో సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారండి. మరి మెడిసిన్ వేసుకోవడానికి, భోజనం చేయడానికి మీరు సహాయపడుతుంది. రాను దినాల్లో నీకు మహిమకరంగా మహిమ తెచ్చుకొని స్వస్థపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. శుభారాగారు ప్రార్థన చేస్తా ఉన్నా. ఇచ్చిన ఆరోగ్యం కొరకు నీకు సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తాం. గోల్డీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరుస్తారండి. కాలను విడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. సహాయపడుతున్నాడు. రాణి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ కంటిని తాకండి. ఏదైనా వచ్చింది దేవుడు మీరే స్వస్థపరుస్తున్నాడు. నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. బిడ్డ మీ రక్త ప్రోక్షించండి. స్వస్థపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. బాక్సీ ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి 3-4 తారీఖుల్లో వైజాగ్, మరి రాజమండ్రిలో రాయవలసిన ఎగ్జామ్స్ ప్రార్థన చేస్తాం. బిడ్డకు తగిన జ్ఞానాన్ని గ్రహిస్తారండి. వాతావరణాన్ని కలుపరుస్తారండి. రాకపోకడం తోడైనండి. ప్రతి విధమైనటువంటి కీడిని తప్పిస్తారండి. నీ కళ దృష్టి బిడ్డ మీద ఇస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మెర్సిజాయ్ కొరకు, మెర్సిజాయ్ కొరకు, సుగీత్ కొరకు, నిశ్చిత్ జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తాం. వీళ్ళు కూడా మరి
ఈ బీటెక్ ఎక్కడ చదవాలనేటువంటి సంగతుల కొరకు విజ్ఞాపన చేస్తాం. మీరు సమస్తం బాగుగా చేయండి. సమస్తం కలిగిన దేవుడు కాబట్టి రానున్న దినాల్లో వారి విషయం చిత్రం నెరవేరుస్తున్నాడు. మీ చిత్రానికి అప్పగిస్తాం, మీ చేతులు పెడతాం, మీ దక్షిణాస్తులతో వారిని బలపరిచి నడిపిస్తాం, సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. నీ ప్రజలు ప్రార్థించబోతా ఉన్నారు, వారికి ప్రార్థన ఆత్మ దయచేస్తారు. వారి తర్వాత సంఘం అంతటి కొరకాయి, బిడ్డల కొరకాయి, ఆయా సంఘాల కొరకాయి ప్రార్థన చేయడం నాకు కూడా సహాయపడుతుంది. నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోషణలు తెచ్చుకో. అనేక చోట వెళ్ళినప్పుడు మీరు ఆశ్రమించి మా కొరకే ప్రార్థించమని పెట్టి జ్ఞాపకం చేసుకో. వారి అక్కలు తీరుస్తే చంటి కొరకు ప్రార్థన చేస్తామా, దూరదేశంలో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉచితమైతే వారి ద్వారం తెరిచి పంపిస్తున్నాడు, సహాయపడుతుంది. ఇలాగూ ప్రతి ఒక్క అవసరం క్రీస్తు మహిమాసం తీరుస్తున్నాడు. మమ్మల్ని బాధలు పెట్టుకుని మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి ఉత్తమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.